హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్లా చిన్నారి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే రెడ్ క్యాబేజ్. దీన్ని పర్పుల్ క్యాబేజ్ అని కూడా అంటారు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని నేను వాటర్లో క్లీన్ చేసుకున్నాను. తర్వాత గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టాను. బౌల్ వేడయ్యాక ఆయిల్ వేసాను. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేస్తున్నా. ఆవాలు ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూడండి, నేను ఆవాలు కూడా స్పూన్లో హాఫ్ వరకు వేసాను. నెక్స్ట్ ఎండుమిర్చి ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. ఇవి కొంచెం వేగాక నేను ఒక ఆనియన్ వేసుకున్నాను, చిన్న చిన్నగా కట్ చేసేసుకొని. చూడండి, ఇది కూడా ఆనియన్ కూడా కొంచెం వేగాలి. ఈ రెడ్ క్యాబేజ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీక్లీ వన్స్ అన్నా, లేకపోతే 20 డేస్కి ఒకసారి అన్నా తినండి. గ్రీన్ క్యాబేజ్తో కంపేర్ చేస్తే ఇందులో ఎక్కువ విటమిన్స్, ప్రోటీన్స్ అందుతాయి. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకి, చపాతీ, జొన్న రొట్టెలోకి సెట్ అయిపోతుంది. తర్వాత కొంచెం వేగాక నేను కొంచెం పసుపు వేసాను. పసుపు వేసాక ఒక 1 మినిట్కి ఇప్పుడు నేను ముందుగా క్లీన్ చేసుకున్న క్యాబేజీ ముక్కలను వేసుకుంటున్నా. చూడండి, పర్పుల్ కలర్ ఉంది కదా, దీన్ని రెడ్ క్యాబేజ్ అనొచ్చు, పర్పుల్ అని కూడా అంటారు. సో వేసేసుకున్న తర్వాత నేను ఇది కలుపుతున్నాను. నేను ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను. కొంచెం కొత్తగా తినే వాళ్ళకి అంటే రెడ్ కలర్ అలా అనిపిస్తుంది, బట్ బాగానే ఉంటుంది కర్రీ మాత్రం. ఇలా ఒక 3 మినిట్స్ కొంచెం ఆయిల్లో వేగే వరకు కలుపుతూనే ఉండాలి. చూడండి, నేను ఉడకాలి అని అలా స్పూన్తో ప్రెస్ చేశాను, ఫాస్ట్గా ఉడకాలని. తర్వాత నేను ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఒక 3 మినిట్స్ ఉంచాను. 50% ఉడికాక సాల్ట్ వేయండి. నేను మూత పెట్టిన 3 మినిట్స్ కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను, ఎందుకంటే అడుగంటుతుంది. సో కలుపుతూనే ఉండాలి. నేను ఇప్పుడు సాల్ట్ వేసాను. మళ్ళీ ఒక 4 మినిట్స్ మూత పెట్టాలి సాల్ట్ వేసాక కూడా. చాలా సింపుల్గా అయిపోతుంది. టైం కూడా మరీ ఎక్కువ పట్టదు, దీనికి త్వరగానే ఉడుకుతుంది. నేను ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక 4 మినిట్స్కి తీసాను. ఆల్మోస్ట్ ఉడికింది. ఇంకో 20% ఉడికే టైంకి నేను కారం వేసేసాను. అంటే సాల్ట్ వేసిన ఒక 4 మినిట్స్కి కారం కూడా వేసాను. కారం వేసి ఇప్పుడు మళ్ళీ కలుపుతున్నా. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కలపాలి. అలాగే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. మహా అయితే ఏముంది, మీ ఎంకరేజ్మెంట్ ఉందని ఉత్సాహంతో మరికొన్ని మంచి వీడియోస్ పెడతా. నేను కారం వేసాక మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచాను. 2 మినిట్స్ తర్వాత ధనియా పౌడర్ వేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ కలిపాను. అంతే, రెసిపీ రెడీ. నేను టేస్ట్ కూడా చూసాను, చాలా టేస్టీగా ఉంది. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.